సాదిక్ ని పట్టుకోవడం చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాము అన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు ప్రయాణం చేశాడని, ఒక్క చిన్న క్లూ ఆధారంగా సాదిక్ దొరికాడని చెప్పారు. సౌజన్యకు సాదిక్ కి 2 ఏళ్లుగా పరిచయం ఉందని తెలిపారు ఎస్పీ. జగదీష్ రెడ్డి హత్యలో సౌజన్య పాత్రపై విచారణలో తేలుతుందన్నారు. జగదీష్ రెడ్డి జూలై 2న చనిపోతే నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ వరకు అది హత్య అనే అనుమానం కలగలేదంటున్న ఎస్పీ బిందు మాధవ్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. జగదీష్ హత్య కేసులో సాదిక్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా 5 రోజుల పాటు 4 రాష్ట్రాలు తిరిగాడు. అసలు ఏ విధంగా ఈ సాదిక్ని అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి, చాలా టఫ్గా అనిపించిందా ఇన్ని 5 రోజులు 4 రాష్ట్రాల్లో? కొంచెం క్రిటికల్గా కూడా కనిపించింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అండి. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతనికి కొంత హెడ్ స్టార్ట్ ఉండటం, మనకి సూసైడ్ నోట్ దొరికేసరికి 1 డే దాటిపోవటం వల్ల ఆ ఒక్కరోజు అతనికి ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువ టైం దొరికింది. అది దొరికేసరికి రకరకాల ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది అని వీఆర్ ఆల్సో వెరిఫైయింగ్. ఆ తర్వాత ఎప్పుడైతే కొద్దిగా క్లూస్ రావడం మొదలుపెట్టిందో, బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో హ్యూమన్ ఇంటెలిజెన్స్, వీ ట్రాక్డ్ హిస్ మూవ్మెంట్ అండ్ ఫైనలీ వీ కుడ్ గెట్ హిమ్. చిన్న ఫోన్ కాల్తో పట్టుకున్నారు అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ 5 రోజులు ఎట్లాంటి వర్కౌట్ చేశారు మీరు కానీ మీ టీం కానీ? చాలా చోట్ల అండి. ఫస్ట్ క్లూ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫస్ట్ టీంని రష్ చేసేసరికి అక్కడి నుంచి 2-3 ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. ఆ 2-3 ప్రదేశాలకి వెళ్ళేసరికి ఇంకొక ప్రదేశానికి వచ్చి ఒక రోజు ముందరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ తర్వాత నుంచి కొంచెం ఎక్కడికి వెళ్తాడు అనేది యాంటిసిపేట్ చేసి అక్కడికి టీమ్స్ ముందరే పంపించి అక్కడ వాచ్ పెట్టుకొని ఉండి ఎవరిని కలిసే అవకాశం ఉందో వాళ్ళని దూరం నుంచి అబ్జర్వేషన్లో పెట్టుకోవడం ద్వారా పట్టుకున్నాం. అంటే ఊహించాడా అట్లా దేశం దాటి వెళ్ళిపోతాడనే ప్రచారం కూడా ఇంకొక కొద్దిగా డిలే అవుతుంది, అట్లాంటివి ఏమైనా కనిపించిందా మీరు? అతని ఇంటెన్షన్ అయితే అతను లాస్ట్ ఎక్కడైతే దొరికాడో అక్కడ ఫ్రెండ్కి చెప్పింది, నేను ఇంకొక రోజు ఉండి కేరళ వెళ్ళిపోయి అక్కడి నుంచి దేశం బయటికి ఎలా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకుంటాను అనే మాట అన్నట్టుగా తెలుస్తుంది. బట్ దానిలో ఎంత మెరిట్ ఉంది అనేది అది జరుగుంటే తప్ప మనకి వీ కెనాట్ ఎసర్టైన్. జూలై 2వ తేదీ జగదీష్ హత్య జరిగింది. ఈ మొత్తం దాదాపు 40 రోజుల తర్వాత ఈ నూకరాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అంతకు ముందు కానీ ఎక్కడైనా మీకున్న అవగాహన వరకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ ఫ్యామిలీ? లేదండి, ఎక్కడ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వటం కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం కానీ ఏదైనా ప్రాబ్లం జరిగిందని మేము చాలా మందిని విచారించి యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా వరకు వివరాలు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి సాదిక్కి ఉన్న సాన్నిహిత్యం ఏంటి ఇట్లాంటివి ఎవరితోనూ పెద్దగా షేర్ చేసుకోలేదండి. ఈ సాదిక్కి సౌజన్యకి ఎప్పటి నుంచి ఉంది సార్ పరిచయం అనేది? ఇంచుమించు ఒక 2 సంవత్సరాల నుంచి ఇద్దరికి పరిచయం ఉందని, ఈ రియాన్ష్ ఎవరైతే బాబు ఉన్నాడో ఆ బాబు ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీలో రైఫిల్ షూటింగ్ జాయిన్ అయినప్పటి నుంచి కొంచెం పరిచయం ఉండి అప్పటి నుంచి చిన్నగా సాన్నిహిత్యం పెరిగింది. మామూలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఒక విధంగా ఉంటుంది, కానీ ఇంట్లోకి వెళ్ళి గతంలో ఒకసారి అతనిపై కత్తితో దాడి కూడా చేశాడు అని వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. అదేవిధంగా తన కోడలు కూడా ఈ మర్డర్ కేసులో ఉందని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామండి. ఇప్పుడు సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ గురించి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అట్లానే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆయనే ప్రైమరీ కంప్లైనెంట్ కాబట్టి ఆ అనుమానాల సైడ్ కూడా ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్. సాదిక్ సంబంధించిన ఫ్యామిలీ ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ కానీ లేదంటే ఆయన ఎస్కేప్ చేయడానికి కానీ ఏమన్నా సపోర్ట్ చేశారా? సపోర్ట్ అయితే ఎక్స్ప్లిసిట్గా చేయలేదండి. ఆయన పారిపోతున్న తర్వాత సూసైడ్ చేసుకుంటాను అని ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సూసైడ్ చేసుకోవటం ఎందుకు, నీ తప్పు లేకపోతే వచ్చి ఇక్కడ ఫైట్ చేయొచ్చు కదా అన్నట్టు చెప్పారు. బట్ అతను తప్పు ఉంది కాబట్టి అతను పారిపోవటం మొదలుపెట్టాడు. ఏమంటున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందారండి. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇతను ఇలా వేరే వాళ్ళతో ఎవరితోనైనా మింగిల్ అవుతాడని, వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతాడని వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్. మీ ప్రైమరీగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఏమైనా దీనికి సంబంధించి సౌజన్య కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ సాదిక్ బెదిరించాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, అట్లాంటి ఏమైనా ఇన్వెస్టిగేషన్? దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. దట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వీ విల్ లెట్ యూ నో ఫర్దర్ ఫ్యాక్ట్స్ ఏదైనా వస్తాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే సాదిక్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంటే మొత్తం 5 రోజుల పాటు 4 రాష్ట్రాలు అదేవిధంగా దేశం దాటి వెళ్ళిపోతాడనే ప్రచారం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా తాము టీమ్స్గా ఏర్పడి గతంలో కొన్ని ఛాలెంజింగ్స్ ఉంటాయి ఇటువంటి ఇష్యూస్లో, రెగ్యులర్గా దానికంటే కూడా టీమ్స్గా ఏర్పడి అతన్ని పట్టుకున్నాము. దానికి సంబంధించి కూడా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఎస్పీ చెప్తున్నారు.